దారుసలాం బ్రిడ్జి పనులు నత్తనడకగా సాగుతున్నాయి. దీనివల్ల ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనులు ఆల్మోస్ట్ 2022లో రోడ్ అనేది కుంగిపోయింది లోపల చాట్నావాడి దగ్గర. మళ్ళీ అలాగే ఆ పనులు పూర్తి అయిపోయిన సంవత్సరం లోపే అంటే 2024లో ఆగస్టు నెలలో మళ్ళీ ఇంకో భాగం కూలిపోవడం జరిగింది. మళ్ళీ అది పనులు సాగుతుండగానే 2025 జనవరి 28 రోజున మళ్ళీ ఇంకో భాగం అనేది మెయిన్ రోడ్ పైన కుంగిపోవడం జరిగింది. ఈ పనులు ఏవైతే ఉన్నాయో అవి టెండర్ పద్ధతిగా తీసుకున్నారా లేకపోతే చీకటి ఒప్పందంగా చేసుకున్నారా, దీని మీద ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ నిగ్గదీర్చాల్సిన అవసరం చాలానే ఉంది. దీనివల్ల ప్రజాధనం కానివ్వండి చాలా వృధా అవుతుంది. ఈ ఒక సంవత్సరం కానీ ఇంకో సంవత్సరం కానివ్వండి భాగాలుగా కూలిపోతానే ఉన్నది. దీనివల్ల ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ ఉన్నందున చాలా ఇబ్బంది, విద్యార్థులు ఆ సమయానికి గమ్యస్థలాలకి చేరుకోలేకపోతున్నారు. అలాగే ఉద్యోగస్తులు కానీ అలాగే వ్యాపారస్తులు కానీ వాళ్ళ వ్యాపారాలు చేసుకోలేక చాలా ఇక్కట్లు పడుతున్నారు. దీనివల్ల అది ఎమర్జెన్సీ కేసెస్లో పేషెంట్లు అంబులెన్స్ లోనికి రాని పరిస్థితిలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. అలా ఇక్కడ ఈ రోడ్డు కనెక్టివిటీ ఇటు సైడ్లో దారుసలాం, మైదీపట్నం, నాంపల్లి, మళ్ళీ అటు పక్కన చూస్తే గాంధీ భవన్, చాట్నావాడి, ఇంకోటి వచ్చేసి గోషామేల్ పెట్రోల్ పంపు, బేగం బజార్కి కనెక్టివిటీగా ఉంది. ఇంత పెద్ద రోడ్డు ఏదైతే రహదారి ఉందో దాన్ని ప్రభుత్వాధికారులు కానివ్వండి, ఈ ఇంజనీర్లు కానివ్వండి, కాంట్రాక్టర్స్ కానీ మొత్తము అసలు ఏమి పట్టనట్టుగా ఉన్నారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని వలన మొత్తంగా చుట్టూ తిరిగి 2 కిలోమీటర్లు మేర తిరిగేసి రావాల్సి వస్తుంది. గోషామేల్లో నివసితులు అయిన వారు మైదీపట్నం చేరుకోవాలంటే గాంధీ భవన్, గోషామేల్ పెట్రోల్ పంప్, గాంధీ భవన్, ఏక్మినార్ మస్జిద్ మీదుగా మైదీపట్నం చేరుకోవాల్సి వస్తుంది. అదే దారుసలాం నుంచి ఆగాపుర వాసులు గిట గోషామేల్కి పోవాల్సి వస్తుంటే మాత్రం అదే విధంగా ఏక్మినార్ మస్జిద్, గాంధీ భవన్, అలా మోజందాయ్ మార్కెట్ అలా గమ్యస్థానాలు చేరుకోవాల్సి వస్తుంది. దీనివల్ల అక్కడ ట్రాఫిక్ అంతా ఇంత ఉండదు. ఆ ట్రాఫిక్ మళ్ళీ ఈ ట్రాఫిక్ వల్ల ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. దీని మీద మేయర్ గారు కానివ్వండి, కమిషనరు, జోనల్ కమిషనరు, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గారు యాక్షన్ తీసుకొని గోషామేల్లో నివసితులు అయిన వారు మైదీపట్నం చేరుకోవాలంటే మేయర్ గారు, అలానే కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద ఒక కమిటీ వేసి, ఒక మానిటరింగ్ కమిటీ వేసి నాణ్యమైన పనులు జరుగుతున్నావా లేదా, ఇంకా ఆ పనులు నాణ్యత ఉందా లేదా, ఈ కాంట్రాక్టర్లు చేసే చేతివాటం ఏమేమి ఉందో దీని మీద ఒక కమిటీ వేసి సమగ్ర నివేదిక తెప్పించుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేసి మరి ఇదంతా ప్రజల ముంగట బహిర్గతం చేయాల్సిన అవసరం చాలానే ఉంది. ఎందుకంటే ఈ ధనం ప్రజల ధనం, ఇది వచ్చేసి మొత్తం ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తేవడంతో ఈ అధికారులు కొమ్ము కాసి ఉన్నారు. ఈ పనులు ఆల్మోస్ట్ చాలా 6 నెలల నుంచి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఒక భాగం వదిలేసి ఇంకో భాగం వదిలేసి ఇంకో భాగం. అలానే 2022 నుంచి తీసుకుంటే 2025 వరకు 3 సార్లు సంఘటనలు జరిగాయి. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన పూర్తి బాధ్యత కమిషనర్ జిహెచ్ఎంసీది, అలానే ప్రభుత్వ పెద్దలది. దీని మీద కన్సర్న్ మినిస్టర్ కానివ్వండి, కన్సర్న్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కానివ్వండి, అందరు వచ్చేసి ఈ కాంట్రాక్టరు మరియు ఇంజనీర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలానే ఇప్పుడు రాబోయే 3 నెలల్లో వర్షాకాలం, ఈ పరిస్థితి ఇలానే ఉంటే ఇంకా ఆ జనాలు అక్కడి నుంచే పోయే దారి కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, లేదా వ్యాపారులు కానివ్వండి అక్కడి నుంచే రావడం పోవడం జరుగుతుంది. అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా ఈ వర్షాకాలంది కానివ్వండి, వినాయక చవితికి ఇట్లా అంతా దృష్ట్యా పెట్టుకొని మొత్తం ఏదున్నా కానీ ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. 2022లో అప్పుడు రోడ్డు పొంగిపోయినప్పుడు అప్పటి మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ తోని అక్కడ అటువంటి సంఘటన మీద సమగ్ర నివేదిక తెప్పించుకోవడం జరిగింది. ఆ నివేదికలో ఏం చెప్పారనంటే ఈ హెవీ లోడ్ వెహికల్స్ రావడంతోనే ఈ రోడ్ అనేది ఇలా కుంగిపోవడం జరుగుతుంది. గోషామేల్ అనేది చాలా వ్యాపారస్తులకు సంబంధించిన
ఏరియా కాబట్టి అక్కడ హెవీ లోడ్ వెహికల్స్ రాత్రి 9-10 అవ్వగానే వెహికల్స్ రావడంతో మళ్ళా పొద్దున 6-7 గంటలకు కాగానే వెహికల్స్ వెళ్ళిపోవడంతో అక్కడ ఆ రోడ్ స్ట్రెంత్ అనేది దాంట్లో తగ్గిపోయి ఈ రోడ్లు కుంగిపోవడం అనేది జరుగుతుంది. ఈ అన్ని నియంత్రణ జరగాలంటే ఇటు సైడు మన చాక్నవాడి సైడ్ మరి ఇటు గోషామైల్ సైడ్ ఒక్కొక్క గార్డర్స్ అనేది హెవీ వెహికల్స్ పోకుండా గార్డర్స్ ఏర్పాటు చేస్తే ఈ రోడ్లు కుంగిపోవడం అనేది జరగకుండా, అలానే ప్రజలు ఇబ్బంది పడకుండా, అలానే ప్రజాధనం అనేది వృధా కాకుండా తగిన చర్యలు దీని మీద తీసుకొని ఇక్కడ గార్డర్లు అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ కన్సర్న్ మంత్రి గారిని, అలానే మేయర్ గారిని, కమిషనర్ గారిని, జోనల్ కమిషనర్ గారిని, ఇంకా డీసీ గారిని, వీళ్ళందరినీ ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను.